బ్రతికినందుకు అర్థం ఉండాలి. అందుకే రేఖని రఘుని ఒక్కటి చేయాలి. వీళ్ళు ఎవరికి వాళ్ళుగా మిగిలిపోతారు అంటే రేఖ తిరిగి రాను కూడా రాదు. అమ్మా, నీ పెళ్లి చేయటం మా బాధ్యత, అవునా కదా? కానీ అందుకు నేను ఇప్పుడు సిద్ధంగా లేను. సరే అమ్మా, ఈలోగా మేం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? అదిగో ఆ పాపని అనాథ శరణాలయంలో చేర్చడం. నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? పాపని అనాథాశ్రమానికి పంపిస్తారా? నేను బతికుండగా పాప అనాథ ఎలా అవుతుంది? కానీ నువ్వు పాపకు తల్లివి కాలేవు కదమ్మా. ఈరోజు కాకపోతే రేపైనా నీ పెళ్ళయ్యాక నీతో పాటు ఆ బిడ్డను తీసుకెళ్లలేవు కదా. అక్కడ ఈ పిల్ల ఎవరు అంటే ఏం చెప్తావు? వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎన్ని సమస్యలుంటాయో చెప్పు. ఎన్ని సమస్యలున్నా నేను మాత్రం నా బిడ్డని అనాథాశ్రమానికి పంపించేది లేదు. మీకంతగా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను పాపతో పాటు వెళ్ళిపోతాను. ఏంటమ్మా మాటలు? అది మాట్లాడింది నిజమే. పాపనలా ఎలా అనాథని చేస్తారు? ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? ఇప్పటికే పాప విషయంలో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. రేపది నిజం చేస్తావా? అయినా పాపకు మనం ఏం తక్కువ చేస్తాం? అక్కడ చేర్పించినా కూడా అన్నీ మనమే చూసుకుంటాం కదా. అవసరం లేదు నాన్న, పాప నా కూతురిగానే పెరుగుతుంది. నువ్వు తనకి తల్లి కాలేవమ్మా, నా మాట విను. ఎందుకు కాలేను? పాపని నేను దత్త తీసుకుంటాను. అప్పుడు నేను తల్లినవుతాను కదా. ఏమ్మా, నీకేమైనా పిచ్చా? పెళ్లి కాని దానివి ఆ పిల్ల నువ్వు దత్త తీసుకుంటానంటావింటమ్మా. నలుగురు ఏమనుకుంటారు? రేపు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నాకసలు పెళ్ళే వద్దు. నాకు పాపే కావాలి. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా విననుగాక వినను. ఆ పరిస్థితే వస్తే మళ్ళీ మీ అందరికీ దూరం అయిపోతాను. విజయ, ఏమైందండి దీనికి? ఒరేయ్, దానికి ఇష్టం లేని పని చేయకండి. ఇన్నేళ్ల తర్వాత దగ్గరయింది, మళ్ళీ దూరం చేసుకోకండి. హలో, అలాగా? ఓ గుడ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నేను కమల్ ఉన్నాడా? ఓకే ఓకే, వెంటనే కమల్ పేరుని బెస్ట్ ఎంప్లాయీగా అనౌన్స్ చేయండి. అలాగే నోటీస్ బోర్డులో కూడా పెట్టండి. డాడీ, ఏమైంది? మన కమల్ చేసిన పని వల్ల మన స్నేహ ఏజెన్సీకి చాలా మంచి పేరు వచ్చిందమ్మా. అవునా? కొత్తగా ఒక కారు మన షోరూంకి వచ్చింది. ఆ కంపెనీ వాళ్ళు అందులో ఓ ప్రాబ్లం ఉంది, అదేదో కనుక్కుని సాల్వ్ చేయమని పంపించారు.
డీలర్స్ అందరి దగ్గరికి వెళ్లారు, ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు. కానీ మన కమల్లాన్ని క్లియర్ చేసి పంపించాడు. ఈ సంవత్సరం మనకే బెస్ట్ అవార్డు ఇవ్వబోతున్నారు. రియల్లీ? ఎస్, అంతేకాదమ్మా, కమల్కి గిఫ్ట్ ప్రైజ్ కూడా రాబోతుంది. ఏం డాడీ, గిఫ్ట్ మనం కూడా ఇవ్వాలి కదా? కేవలం వాళ్ళే ఇస్తే సరిపోతుందా? మీరే చెప్పండి. మన కంపెనీ పరువు నిలబెట్టాడు కదా. నిజమేనమ్మా, కానీ ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. డాడీ డాడీ, ఆ గిఫ్ట్ నేను ఇస్తాను డాడీ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ డాడీ. ఇదేంటి ఇక్కడే తీసుకొచ్చావు? ఈ షాప్ నీకు నచ్చలేదా? కాదు, ఏదో గిఫ్ట్ కొనాలన్నావు కదా, మరి ఇక్కడికి తీసుకొచ్చావే? గిఫ్ట్ కింద మొబైల్ కూడా ఇవ్వచ్చు రా. ఇది కంపెనీ ఇచ్చే గిఫ్ట్లా లేదు, మరి కంపెనీ పేరుతో నువ్వు ఇస్తున్నట్లుంది. పోనీ అదే అనుకో. కొత్త కొత్త మొబైల్స్ ఏమేమి వచ్చాయో చూపించండి. ఇవన్నీ కొత్త మోడల్సే మేడం. స్మార్ట్ ఫోన్స్ లో చాలా మోడల్స్ వచ్చాయి మేడం. ఇది చూడండి మేడం. ఏంటి ఇవే? నాకు ఇలాంటి ఫోన్స్ ఏం అవసరం లేదు. ఏ? ఏమంటే మనకంతా ఫోన్ వస్తే ఆన్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, కట్ చేసుకోవటం, మహా అయితే పాటలు వింటాం, అంతకు మించి ఏం అవసరం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? స్మార్ట్ ఫోన్ వద్దన్న వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను సార్. ఏ ఫోన్ అయినా అవసరాన్ని బట్టి కొనాలి గాని ఊరికే మోడల్స్ వచ్చాయని కొనకూడదు. ఓహో, తను అలాగే అంటారు గాని మీరు చూపించండి. రండి మేడం. స్నేహ, ఎందుకు? నువ్వేం మాట్లాడుకో. ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం. పద. కమల్, ఈ నెంబర్ నాది, నాతో మాత్రమే మాట్లాడాలి. ఈ నెంబర్ ఎవ్వరికీ ఇవ్వద్దు, చాలా కాన్ఫిడెన్షియల్. ఓకేనా? ఎందుకు? ఎందుకేంటి? నీకెప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని వస్తుంది. ఈ నెంబర్ తీసుకున్నావు అనుకో, నేను నీతో ఎప్పుడైనా మాట్లాడొచ్చుగా. తీసుకో. ఎందుకులే స్నేహ, వద్దులే. తీసుకో. మేడం, ఫోన్ రెడీ. సారీ మేడం, సర్వర్ డౌన్ ఉంది, కార్డ్ స్వైప్ చేయలేం. ఆ మాట ముందే చెప్పాలిగా. మీరు క్యాష్ కడితే డిస్కౌంట్ కూడా ఉంటుంది మేడం. ఆ. మేడం, ఇంకా 1000 రూపీస్ రావాలి. అదేంటి, డిస్కౌంట్ ఇస్తానన్నారు? డిస్కౌంట్ ఇస్తేనే ఇంకా 1000 రూపీస్ ఇవ్వాలి మేడం. కమల్, ఒకసారి నీ పర్స్ ఇవ్వు. ఏంటి, ఏమైంది? నీకు కావాల్సిన డబ్బులే కదా, నేనిస్తాను. ఏ కమల్, ఏంటి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? పర్స్ లో ఏముంది?
ఏదో ఉందిలే. అది ఏంటా అని. అది అంటే ఏముంది కమల్? ఏయ్! ఏముందంటే నా లవర్ ఫోటో. అయితే నాకు చూపించు. నీకా? అస్సలు చూపించను. ఏ? ఏమంటే నువ్వు చూడకూడదు. నేనెందుకు చూడకూడదు? ఏమంటే అదంతే. నువ్వు వెళ్ళి బిల్ పే చేసి రాపో. వెళ్ళు. దొంగ, నాకు తెలీదనుకున్నావా? ఆ ఫోటో నాదేలే. నేను చూస్తే ఎక్కడ దొరికిపోతావా అని అలా దాచేసావు కదూ. నువ్వా అక్క? మరెవరనుకున్నావు? కమల్ అనుకున్నాను. నీకే మధ్యన ఆ కమల్ పిచ్చి బాగా పట్టినట్టుంది. పిచ్చేంటక్క? ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏం లేదులే. ప్రేమ మొదలవగానే ఇదిగో ఇలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. జోక్ చేశానులే, మరీ ఫీల్ అవ్వకు. నేనేం పిచ్చిగా ఫీల్ అవడం లేదు. కమల్ మనసులో నేనున్నాను అని ఈరోజు కన్ఫర్మ్ గా తెలిసిపోయింది తెలుసా? ఏంటి? నిజమా? అవును. మొన్నటిదాకా ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. ఈరోజు దాదాపు రివీల్ అయిపోయాడు. అమ్మో, ఇదేంటి ఇలాంటి షాక్ ఇచ్చింది? కొంపదీసి ఈ పిచ్చి చెప్పేది నిజమా? అక్క, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు చెల్లి, నువ్వు చెప్పేది నిజమేనా అని. నిజం, ప్రామిస్. ఏ అతను నీతో చెప్పాడా? చెప్పలేదు, కానీ నాకు తెలిసిపోయింది. ఎలా? ఎలా అయింది? ఈరోజు తనకి గిఫ్ట్ కొందామని షాప్కి వెళ్ళాం. అక్కడ డబ్బులు తక్కువైతే తనివ్వబోయాడు. ఆ పర్స్లో నా ఫోటో ఉంది. నీ ఫోటోనా? అవును. ఎవరది అని అడిగితే నా లవర్ది అన్నాడు. తన లవర్దైతే నీదే అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు? ఎలా అంటే అలా తెలిసిపోయింది.
నీకు నువ్వే అలా అనేసుకుంటే ఎలా? అది నీ ఫోటో కాదేమో. అలాగా? నాది కాకుంటే నాకెందుకు చూపించడు చెప్పు? కదా, లాజికే కదా. నేను నా లవ్ గురించి చెప్పబోతే తనకో లవ్వర్ ఉంది అన్నాడు. ఈరోజేమో ఫోటో దాచాడు. నిజంగా తన లవర్ నేను కాకపోతే నాకు ఫోటో చూపించొచ్చు కదా, అక్కడే తెలిసిపోతుంది కదక్కా. అమ్మ దుర్మార్గుడా, అంటే నన్ను మోసం చేస్తున్నావా? అక్క, నువ్వే చెప్పు. కమల్ నాతో బిహేవ్ చేసే తీరు చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా? తను నా చేత ఐ లవ్ యూ చెప్పించాలని చూస్తున్నాడు. నేను చెప్తానంటే నువ్వే వద్దన్నావు. ఇంకా ఇలా ఎంతకాలం అక్క? నేను బయలుదేరుతాను. అదేంటి, లెసన్ చెప్పవా? నేను నేర్చుకున్నానుగా, చాలు. నాకు కాస్త తలనొప్పిగా ఉంది, ఈ రోజు లెసన్ లేదు. వస్తాను. పర్స్ లో నా ఫోటో ఉంది. నీ ఫోటోనా? ఎవరది అని అడిగితే నా లవర్ది అన్నాడు. నాది కాకుంటే నాకెందుకు చూపించడు చెప్పు? నిజంగా తను స్నేహ ఫోటో పెట్టుకున్నాడా? ఆహా, అలా ఎందుకు పెట్టుకుంటాడు? తనతో ఆడేది నాటకం అని చెప్పాడు కదా. అలా అయితే ఆ ఫోటో ఎవరిది? ఇదిగో నీకిష్టం తీసుకొచ్చాను, కోవా పూరి. ఆ ఫోటో సంగతి అడగాల వద్దా? అడిగితే అలసైపోతానా? ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు? స్నానం చేసేస్తాను, అన్నం పెట్టు. ప్యాంట్ ఇప్పవా బావా? ఏంటి? అదే స్నానం చేయాలి కదా, ప్యాంటుతో అలాగే చేస్తావా? ఇక్కడే ఇప్పేయమంటావా? వద్దు, వెళ్ళు, రూమ్లోకి వెళ్ళు.
ఇంతకాలం నేను నా భర్త అనుకున్న వ్యక్తి నా భర్త కాదు అని తెలిసింది.